గేదెల రాజు కాకినాడ తాలూకా ఈ టైటిల్ వినగానే చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్గాను ఆకట్టుకునేలాను ఉంటుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపించేలాగా ఉంటుంది. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చూసినప్పుడు చాలా చాలా బిగ్గెస్ట్ కంటెంట్ లాగా కనిపిస్తుంది. లేకపోతే ఒక మంచి సినిమా చూడబోతున్నాం అనిపించేలాగా ఫీలింగ్ వస్తుంది. సో ఆ టీజర్ తోటి మెప్పించి లేదా ఆ సినిమాతో కూడా ఆకట్టుకోబోతున్నటువంటి దర్శకుడు చైతన్య మోటూరి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు, ఆయనతో అలాగే ఆయన పర్సనల్ విశేషాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. దాని గురించి మాట్లాడదాం ఒకసారి. హాయ్ చైతన్య గారు. హాయ్ సార్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సూపర్ సూపర్. బాగున్నారు. రైట్. ఎస్ సార్. టీజర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది మీది నిజంగా చూస్తే కనుక. థ్యాంక్ యూ సార్. టీజర్ సంబంధించి చూస్తే టీజర్ కటింగ్ ఎలా ఉంది, లేకపోతే టీజర్ కట్ చేసినటువంటి విధానం కావచ్చు. అంటే సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుందంటే టీజర్ ఒక రకంగా ఉంటుంది, సినిమా ఒక రకంగా ఉంటుంది. ఈ రెండింటికి బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది మీది? ఎస్ సార్, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు టీజర్లో లాస్ట్ ఒక డైలాగ్ చూసారు కదా సార్. అవునవును. ఈ ఈ ఏరియాలో జరిగే అన్ని అన్ని చాలా భయాలు ఉంటాయి. ప్రతి భయానికి భయం ఒకటే వెనక ఒక కథ కారణం. ఉంటుంది. మ్మ్. ఆ కథలో ఖచ్చితంగా నేను ఉంటాను. అవును. సో ఇదే కథ సార్. ఓకే. ఒక ఇదే మనిషి కదా. భయపెట్టే విధానమా? అంటే నాట్ ఓన్లీ భయపెట్టడం సార్, ఒక భయం వల్ల ఎంత సర్కమ్స్టెన్సెస్ ఎదురవుతూ ఉంటాయి. అంటే భయం అనేది క్రైమ్ నుంచి వస్తుంది, లేకపోతే ఆ, నేరం నుంచి? అంతే సార్, క్రైమ్ నుంచే వస్తుంది. మ్మ్. ఒకడు ఒక పద్ధతిగా ఎదగలేని సిచ్యువేషన్స్లో క్రైమ్ని ఒక భయపెట్టడాన్ని ఏ విధంగా తీసుకుంటాడో, తీసుకుని ఆ ఏరియాని ఎలా ఆక్యుపై చేయాలనుకున్నాడు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీకు సినిమా మన టీజర్ చివరిలో చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు అని ఉంది కదా సార్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇది సార్ కథకి. నిజానికి డైలాగ్ కూడా బాగుంది. Yes, చూస్తే ఒక నిజం, చూడకపోతే 100 అనుమానాలు ఉంటాయి. ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఈ డౌట్స్ వెనకాల ఉన్నటువంటి చాలా కారణాలు రకరకాలుగా ఉండొచ్చు, రకరకాల విధానాలుగా కూడా ఉండొచ్చు మనకు మోస్ట్లీ. సో రఘు కుంచే లాంటి క్యారెక్టర్, రఘు కుంచే లాంటి నటుడు ఈ సినిమాకి సంబంధించి అంటే కీలక చాలా ఇంపార్టెంట్ రోల్ లాగా కనిపిస్తుంది. ఎస్ సార్. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? మెయిన్ గేదెల్రాజ్ ఆయనే సార్. ఓకే. గేదెల్రాజ్ క్యారెక్టర్ ఆయన. సో ఈ సినిమా ఏంటి అంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్ కాదు సార్, విలన్ సెంట్రిక్ ఫిల్మ్ సార్. ఓ గేదెల్రాజ్ అనేవాడు విలన్, ఓకే. అతను చుట్టూ జరిగే ఓవరాల్ కథ సార్. ఓకే. సో విలనే, అతను హీరో కాదు. ఓకే. కానీ అతనికి చుట్టూ కథ. రిలేట్ అవుతూ ఉండే మిగిలిన కథలు ఓకే. అనేది మెయిన్ సార్. అంటే గేదెల రాజు అనగానే మనకు టైటిల్ వినగానే ఫస్ట్ అంటే గేదెలు కాసుకునేవాడా, గేదెలు అమ్ముకునేవాడా, గేదెలు వ్యాపారం చేసేవాడా, ఆ కైండ్ ఆఫ్ అనుమానాలు చాలా వస్తాయి. దీనికి సంబంధించి ఎట్లా చెప్తారు? ఎస్ సార్, యాక్చువల్లీ ఇది కాకినాడలో డైరీ ఫార్మ్ సెంటర్ అనే ఒక ఏరియాలో జరుగుతుంది సార్. ఓకే. సో డైరీ ఫార్మ్ సెంటర్ అనేది ఏంటి అంటే ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి, Okay. ఒకప్పుడు ఏంటి అంటే అక్కడ ప్రతి ఒక్కడికి డైరీ బిజినెస్సే ఉండేది. గేదెలు Okay. కావచ్చు, ఆవులు కావచ్చు. సో అలాంటి ఏరియాలో ఒక 80sలోనే వచ్చేసిన వ్యక్తి గేదెలరాజు అనేవాడు. ఓకే. సో అతని పేరు గేదెలరాజు కాదు సార్, ఓకే. ఈజ్ భగవాన్ రాజు. ఓకే. సో అతను ఒకప్పుడు చేసిన బిజినెస్ని బేస్ చేసుకుని అందరూ గేదెలరాజు అని పిలవడం స్టార్ట్ చేస్తారు. Okay. అలా అతనికి ఆ పేరు సెట్ అయిపోయింది మాట సార్. సో మెయిన్ ఆ డైరీ ఫార్మ్ సెంటర్ నుంచి ఈ గేదెలరాజు అనేది వచ్చింది మాట. సో అంటే కాకినాడ తాలూకా అనే టైటిల్ Yes, పెట్టినప్పుడు yes. మాక్సిమం చూస్తే సింపుల్గా పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది. Yes. ఆబ్వియస్గా కనిపిస్తుంది మనకి. Yes, casting. yes. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని Yes. దానికి ఏమన్నా అంటే కావాలని పెట్టారా, లేకపోతే వాంటెడ్గా చేస్తారా? అంటే కాకినాడ అనేది కథలో ఉన్నదే సార్, మ్మ్. తాలూకా అనేది ఖచ్చితంగా వాంటెడ్గా పెట్టిందే సార్. ఎందుకంటే మాకు పిఠాపురం పక్కనే కదా సార్ కాకినాడకి. అవును. సో ఆ తాలూకా అనేది జనాలకి ఈజీగా రీచ్ అవ్వడానికి కొంచెం ఉపయోగపడుతుంది అన్న మైండ్ సెట్తోనే. అండ్ ఈ గేదెలరాజు అనేవాడు ఆ కాకినాడకి, ఇప్పుడు తాలూకా అంటే సంబంధించినోడు అనే కదా సార్ అర్థం. సో రెండు రిలేట్ అవుతున్నాయి కదా అన్న అంటే ఉద్దేశం. కథకి దగ్గరగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ పేరు తగ్గట్టు కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి Yes. సో కొంచెం ఈజీగా క్యాచీగా ఆ, ఉంటుంది. అవును సార్, ప్రజలకు ఈజీగా గుర్తుంటుందనే మెయిన్ మోటివ్ సార్. సో నిజానికి టైటిల్ కూడా చాలా బాగుంది. Thank you, గేదెల రాజు కాకినాడ తాలూకా అంటే ఆ నేపథ్యంలో జరిగేటువంటి కథ కావచ్చు. Yes. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి చైతన్య గారు? సార్ యాక్చువల్లీ మాది అమలాపురం దగ్గర ఉపలగుప్తం అనే ఊరు సార్. మ్మ్. వ్యవసాయ కుటుంబమే. మ్మ్. ఓకే, ఒక మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. ఓకే, అమ్మ నాన్న, తాతగారు, నానమ్మ, వైఫ్, పాప, ఇలా. ఓకే. సో ఆ తర్వాత మెయిన్ కాకినాడ ఏంటంటే సార్, నేను ఫిజియోథెరపిస్ట్ సార్ యాక్చువల్లీ. ఓ ఫిజియోథెరపీ స్టడీస్ అయిపోయినాయి. నేను ఎంపీటీలో న్యూరో కూడా జాయిన్ అయ్యాను. ఓకే. సో కంప్లీట్ చేయలేదు. సో ఫిజియోథెరపీ అయిన తర్వాత ఫస్ట్ నుంచి కథలు రాయడం అయ్యి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో మా ఇంట్లో ఏమన్నారంటే ఫస్ట్ ఏదో ఒకటి చదువుకోరా బాబు, అయిపోయిన తర్వాత సినిమాల్లోకి వెళ్ది కానీ. సో ఫిజియోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాకినాడలోనే కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేశాను సార్. మ్మ్. మ్మ్. అండ్ నా క్లినిక్ ఉండేది, నా క్లినిక్లోనే షార్ట్ ఫిల్మ్స్ రెండు. ఓకే. ఓ పక్క ఫిజియోథెరపీ క్లినిక్, అక్కడే ఈవినింగ్ అయ్యేటప్పటికి అక్కడ షార్ట్ ఫిల్మ్ ఇంతూజియాస్టిక్స్. సర్కిల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, sir. వీళ్ళందరితో యాడ్ చేసుకోవచ్చు. ఎస్ సార్, అలా స్టార్ట్ అయిన జర్నీ సార్. సో అలా స్టార్ట్ అయిన తర్వాత నాకు 2018లో డియర్ కామ్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది సార్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. Direct, okay. ఫస్ట్ టైం భరత్ కమ్మ సార్, ఆయన కాకినాడే సార్. ఓకే. సో ఈ కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్లో మనం రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి సో అది చూసి ఆయన నాకు ఆపర్చునిటీ ఇచ్చారు సార్. మ్మ్. సో అది నాకు బ్యాక్గ్రౌండ్ సింపుల్గా చూస్తే అసలు సూపర్గా అది టర్న్ సార్.
సో అప్పుడు సినిమా గురించి ఇంకొంచెం చాలా బాగా తెలిసింది సార్, కాన్ఫిడెన్స్ వచ్చింది. Hmm. ఆ తర్వాత రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చేశాను సార్. భరతకమ్మతో చేసినటువంటి సినిమా కావచ్చు, లేకపోతే అంబాజీ మ్యారేజ్, ఈ రెండు సినిమాలు మాత్రమే చేశారు అసిస్టెంట్ డైరెక్టర్ మీరు, లేకపోతే ఎస్ సార్, ఎస్ సార్, రెండు ఈ సినిమాలు 2 సినిమాలు చేశాను. అంటే కేవలం 2 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఒక సినిమా కంప్లీట్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్ లాగా ఉంది. సార్ యాక్చువల్లీ 2012లో కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్ స్టార్ట్ చేశాను సార్. అంటే టెక్నికల్గా 14 ఏళ్ళు సార్. 14 ఏళ్ళుగా కెమెరా పట్టుకునే ఉన్నాం, స్క్రిప్ట్లు రాస్తూనే ఉన్నాం, Okay. తీస్తూనే ఉన్నాం. 2012 అంటే మాత్రం చాలా చాలా అర్లీ స్టేజ్ అది. యూట్యూబ్ Yes, కానీ yes. మొత్తం దానికి సంబంధించినటువంటి Yes. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఈ పరిచయం చాలా తక్కువ మందికి చాలా అర్లీ స్టేజ్ కూడా కనిపిస్తుంది ఎస్ మనకి. అంటే అప్పటి నుంచి మీరు ప్రయత్నాలు చేస్తారు అన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. అంటే అప్పటి నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సినిమాల్లోకి వెళ్ళాలనా, లేకపోతే ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్లో ఫేమ్ అవ్వాలనుకుంటున్నారా? లేదు సార్, ఫస్ట్ నుంచి సినిమా తీయాలనే సార్. ఆ సినిమా తీయాలనే కళ మరీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది సార్. భైరవద్వీపం సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. ఓహో, ఓకే. సో సినిమా తీయాలనేది కళే, కానీ అది అస్సలు మనం అచీవ్ చేయలేని బిగ్గెస్ట్ గోల్ అనే భయం ఉండేది సార్. ఓకే. ఫస్ట్ నుంచి కూడా భయం ఉండేది సార్. సో 2016లో తోకలేని ఉత్తరం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్ నేను. ఓకే. అది కొంచెం బాగా జనాలకు రీచ్ అయింది. నేను ఏమనుకున్నానో అలా రీచ్ అయింది. ఓకే. అది కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్. సో ఓకే, నేను సినిమా తీయగలను. మ్మ్. సో అది ఇంకా స్ట్రాంగ్గా తీసేసుకున్నాను సార్. ఎప్పటికైనా సినిమా చేసి తీరాలి అని అప్పుడు డిసైడ్ అయ్యాను సార్. సో దీన్ని చూస్తే కనుక గేదెల సినిమా సంబంధించి చూస్తే మీరు ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కూడా మీరు చేసినట్టున్నారు సంబంధించి చూస్తాం. అంటే మల్టీ టాస్కింగ్ ఇంత పెద్ద పని బాధ్యత తీసుకోవడం అనేది చాలా బరువుగా అనిపించలేదు మీకు? అంటే ఖచ్చితంగా కష్టమే సార్. మ్మ్. దాంట్లో అసలు క్వశ్చనే లేదు. కాకపోతే లక్కీగా ఏంటి అంటే నాకంటూ ఓన్ టీం ఉన్నారు సార్. Okay. ఇట్స్ లైక్ ఈ జర్నీలో ఒక 10 to 12 ఇయర్స్ జర్నీలో నాకు ఎడిటర్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఓకే. సో ఈవెన్ మా ఫాదర్ కూడా ప్రొడక్షన్ సైడ్ ఈ ఫుడ్ విషయంలో కావచ్చు, ఈవెన్ మా వైఫ్ ఇన్వాల్వ్ అయ్యారు. అంటే లెక్కలు రాసుకోవడం, ఏ రోజు ఆ లెక్కలు అవన్నీ ఉంటాయి కదా సార్. సో ఇవన్నీ ఎవరి కాళ్ళు నాకు టీం ఉండడం వల్ల, సొంత టీం ఉండడం వల్ల ఓకే. చాలా కష్టమైన విషయమే కొంచెం ఈజీ అయింది సార్. అప్పటికి కష్టమే కానీ కొంచెం ఈజీ అయ్యి. అంటే ఒక రకంగా చూస్తే కనుక మీకు అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సినిమాల సందర్భాలు 2 సినిమాలు ఉన్నాయి Yes, sir. మాక్సిమం. ఆ తర్వాత అంటే అఫ్ కోర్స్ మీ దగ్గర షార్ట్ ఫిల్మ్స్ కెరీర్ కావచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చాలా చేసినటువంటి సందర్భాలు కావచ్చు, చాలా ఏళ్ళుగా కూడా పనిచేసినట్టు సందర్భం ఉండవచ్చు. సినిమా అనగానే ఒక టాస్క్ మారుతుంది కంప్లీట్గా. సినిమాకు ఉన్నటువంటి ఐడియాలజీ కావచ్చు, దానికి మొత్తం మారుతూ ఉంటుంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అని చేయడం అనేది చాలా చాలా బిగ్గెస్ట్ టాస్క్ నిజానికి. చాలా పెద్ద విషయం. ప్రొడక్షన్ అనేది చాలాసార్లు సందర్భంగా భయపడే సందర్భాలు కానీ, బాధపడే సందర్భాలు కానీ, ఇబ్బంది పడే సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఉన్నాయి, భయం వేస్తుంది కదా సార్. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఏమనుకున్నామంటే ఎవరికి పేమెంట్ పెండింగ్ ఉంచకూడదు. ఓకే. సో ఎప్పటిదప్పుడు ఇచ్చేయాలి. ఎప్పటిదప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు ఇంకొంచెం ప్రేమగా మన కోసం పనిచేస్తారు, ఓకే. మన మీద నమ్మకంతో పనిచేస్తారు. సో ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడే అది అనుకున్నాం. సో ఆ ఇచ్చి ప్రాసెస్లో కొంచెం ఇబ్బందులు పడ్డాం సార్. భయం వేసింది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు రఘు కుంచే గారు యాడ్ అయ్యారు. యాడ్ అయిన తర్వాత ఏంటి అంటే మనకి ఇండస్ట్రీ సైడ్ నుంచి ఒక పెద్ద సపోర్ట్ అనేది ఆయన ద్వారా ఉండడంతో కొంచెం నాకు ఏదైనా టెన్షన్స్ ఉన్నాయి ఏమన్నా ఆయనకి చెప్తే కనుక దానికి సొల్యూషన్ చెప్పేవారు వెంటనే. లేదురా ఇలా చేస్తే సెట్ అయిపోతుంది, ఇలా చేస్తే సెట్ అయిపోద్ది అని చెప్పినప్పుడు మనకు కొంచెం ఆ చిన్న ఫ్రీడమ్ ఉండేది సార్. రఘు కుంచె గారి గురించి మాట్లాడదాం అనుకున్నాను నేను. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి. రఘు కుంచెతో మీరు ఆల్మోస్ట్ ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జర్నీ ఉన్నట్టుంది మీది? లేదు సార్, లేదు సార్. అంటే ఇంతకుముందు రఘు కుంచె గారు ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు నాకు తెలుస్తుంది. 8 ఏళ్ళుగా నాకు తెలిసి ఇస్తాను అన్నట్టుగా మాట్లాడినట్టుగా లేదు, అదేమన్నా కొంచెం కన్ఫ్యూజ్ అయిందేమో. నాకు రఘు సార్ ఫస్ట్ నేను ఈ సినిమా మ్యూజిక్ కోసం వెళ్ళాను సార్. ఎస్ సార్. సో నాకు వేరే ఆయన ద్వారా రఘు సార్ని నేను ఫస్ట్ భయపడ్డా. అంటే అంత అనుభవం ఉన్న వ్యక్తి నాలాంటి చిన్న సినిమాకి, ఫస్ట్ సినిమాకి ఎలా రెస్పాండ్ అవుతారని భయపడుతూనే వెళ్ళాను. కానీ హీజ్ లైక్ ఆయన స్టూడియోకి వెళ్ళా, డైరెక్ట్గా రమ్మన్నారు, వెళ్ళాను. సో స్టోరీ నేరేట్ చేశాను. చాలా ఒక అన్నయ్యలాగే ఆయన మమ్మల్ని ట్రీట్ చేశారు. సో చాలా ఈజీ అయింది సార్. ఆయనకి ఫస్ట్ మ్యూజిక్, దాని తర్వాత నేను యాక్టర్గా కూడా చేయండి సార్. అది ఎట్లా జరిగింది అనేది? అంటే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవాలనేటువంటి మీరు ప్రయత్నం చేశారు మాక్సిమం. ఓకే చేశారు, ఆయన కూడా ఓకే చేశారు, మ్యూజిక్ డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. యాక్టర్గా తీసుకున్నటువంటి జర్నీ ఎలా ఉంది? అంటే నాకు ఆయన యాక్టర్గా ముందు నుంచి చాలా స్క్రిప్ట్ని అనుకుంటా ఉన్నా. పలాస చూసాను. ఫస్ట్ సినిమా సో పలాస చూసినప్పుడు ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్ అనిపించింది నాకు. ఓకే. సో కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు అంత పెద్ద యాక్టర్ మన బడ్జెట్కి వస్తారా రారా అని భయం ఉంటుంది కదా సార్. సో దట్స్ వై నేను ఫస్ట్ మ్యూజిక్ అనే అడిగా. సో ఆయన కథ నచ్చింది అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత సరే ఒకసారి అడిగి చూద్దాం అన్నట్టే అడిగాను. కానీ లక్కీగా ఆయన క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు అండ్ చాలా కంఫర్ట్ ఇచ్చారు.
ఓకే. ఫినాన్షియల్గా కూడా చాలా కంఫర్ట్ ఇచ్చారు. అంటే ప్రెజెంటర్గా కూడా ఆయన పేరు వేసుకుంటున్నాడు ఎస్ కదా ఎస్ సార్, రఘు కొంచెం ఎందుకంటే presenter. ఆయన సినిమా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయన కూడా కొంచెం పెట్టారు సార్. ఫైనాన్షియల్ కూడా ఫినాన్షియల్గా కూడా support ఆయన కొంచెం బడ్జెట్ పెట్టారు సార్. దట్స్ వై ప్రొడక్షన్లో భాగస్వామి అయ్యాడు ఎస్ సార్, ఎస్ సార్, యాక్చువల్లీ. ఎస్ సార్. సో ఆ కారణంగా ఆ సినిమా ఆయన మీద వేసుకొని కొంచెం ప్రమోషన్స్ పరంగా కావచ్చు లేకపోతే రకరకాలు కావచ్చు ఎక్కువ బాధ్యత తీసుకునే అవకాశం ఉందా రఘు కొంచెం? చాలా తీసుకున్నారు సార్, Hmm. చాలా. అంటే ఫినాన్షియల్ సైడ్ నుంచి కాదు సార్, అదే సినిమా promotions సినిమా పరంగా నచ్చి ఆ, ఆయన క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఓవరాల్ మా టీం యొక్క Effort కష్టం కావచ్చు. కావచ్చు, పాపం కుర్రోళ్ళు ఏదో ఎంత కష్టపడుతున్నారు, అవును. సినిమా ఎంత బాగా వచ్చింది, దీన్ని ఏదో గాల్లో వదిలేయకూడదు, ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణం కూడా మీ దగ్గరికి వచ్చే ముందు కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను సార్. ఓకే. సో అంత సపోర్ట్ చేస్తున్నారు సార్. అంటే మామూలుగా ఇందాక మీరు చెప్పినట్టుగా Yes, sir. విలన్ సెంట్రిక్ సినిమా అన్నది Yes, యాక్చువల్లీ. sir. అంటే కొంచెం కొత్త పదం లాగా ఉంది, కొంచెం అట్ ద సేమ్ టైం పాత పదం కూడా కాదు కాకపోతే కేవలం క్యారెక్టర్ పరంగా చూసినా లేదా ఆర్టిస్ట్ పరంగా చూసినా సరే ఒక బిగ్గెస్ట్ స్టారు లేదా బిగ్ యాక్టర్గా కనిపించేది రఘు కొంచెం మాత్రమే కనిపిస్తుంది. Yes, sir. సో ఆయన చుట్టూ జరిగేటువంటి కథ కాబట్టి ఇది Yes, sir. చాలా కీలకమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఆయన పర్ఫార్మర్గా కావచ్చు లేకపోతే ఇంకొక రకం కావచ్చు. ఎలా ఎక్స్పీరియన్స్ ఉండేది ఆయనతో? సార్ సూపర్ సార్, ఎందుకంటే సార్ మనం ఆల్మోస్ట్ రియల్ లొకేషన్స్లో తీసాం సార్. మ్మ్. అంటే ఎంత రియలిస్టిక్ లొకేషన్స్ అంటే ఇప్పుడు కాకినాడలో ఫిషింగ్ హార్బర్ అనేది ఒకటి ఉంటుంది సార్. అవును. అంటే అది ఫిషింగ్ హార్బర్ అనేది ఎంత దారుణమైన స్మెల్ వస్తుందంటే మ్మ్. చాలా దారుణమైన స్మెల్ వస్తుంది సార్. అలాంటి చోట కూడా ఆయన్ని నేల మీద పడుకోబెట్టినా సరే నేనేమో ప్రతిదానికి నాకు రియలిస్టిక్గా కావాలని ఏడుస్తూ ఉంటా. ఓకే. సో నేల మీద పడుకోబెట్టేసి నా పెంటలో పడుకోబెట్టిన ఎక్కడ తీసుకెళ్ళిన ట్యాంకులు ఎక్కించేవాడిని, మ్మ్. బురదలో నడిపించేవాడిని. సో ఎన్ని చేసినా సరే ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే ఎంతలా అంటే కొన్ని చోట్ల క్యారవాన్ కూడా వెళ్ళదు సార్, ఓకే. అలాంటి లొకేషన్ సార్ మాది. సో అలాంటి టైంలో ఆ పక్కన ఎక్కడో ఈ చెట్టు కిందో లేకపోతే ఆ బిల్డింగ్ మీద కూర్చుని అలాగే కోఆపరేట్ చేశారు తప్ప మమ్మల్ని అస్సలు ఒక రకంగా చూస్తే కనుక మీ బర్త్డే స్పెషల్ ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ టీం వాళ్ళు. yes, yes, yes. ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా ఇంత రగ్గుడుగా ఉన్నాడు డైరెక్టర్, చాలా స్ట్రగుల్గా ఉన్నాడు, అంటే స్టెబుల్గా ఉన్నాడు, ఖచ్చితంగా ఇతను అవుట్పుట్ రావాల్సిందే ఉన్నట్టు కనిపిస్తున్నట్టుగా అలా అనిపిస్తుంది మాకు. యాక్చువల్లీ మీరు Yes, sir. ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అంటే మీరు ఏదో ఆ వీడియో కోసం ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నట్టుగా లేదు మీరు. Yes. ఇలా క్యాజువల్గా ఇలా ఇంత స్టెబుల్గా చేయాల్సిందే, ఇది ఖచ్చితంగా ఈ షాటే కావాలి నాకు, ఇలాగే రావాలి, ఇలాగే పర్ఫార్మెన్స్ రావాలి, అలా ఉన్నట్టుగా మీరు అనిపించింది. అది అంతే సార్, నాకు ఫస్ట్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఏంటి అంటే బై గాడ్స్ గ్రేస్ నాకు ఆ క్లారిటీ ఉంది సార్. ఓకే. అది ఏంటి అంటే ఒక లొకేషన్ చూసిన వెంటనే ఒక సీన్ జరుగుతున్నప్పుడు ఇది ఇలా వస్తే స్క్రీన్ మీద అదిరిపోతుంది అన్న చిన్న క్లారిటీ ఉంది. అవి ముందు చేసిన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వల్ల ఓకే మనం అనుకున్నది కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం అని నమ్మకం ఉండడం వల్ల సో కొంచెం నేను చాదస్తానికి పోతూ ఉంటాను. సో రఘు గారు అందుకే ఒక వీడియో చేశారు సార్ అప్పట్లో. ఏంటి అంటే ఏటి మొగలో మనం షూట్ చేసాం సార్. ఓకే. షూట్ చేసినప్పుడు ఏంటి అంటే ఇట్స్ లైక్ బురద సార్ అదంతా. నేను అదే షాట్ అనుకున్నాను యాక్చువల్లీ. టీజర్లో ఒక షాట్ ఉంది, yes, sir. బకెట్లు రాసుకుంటూ Yes, sir. లాక్కుంటూ ఎస్ వెళ్ళిపోతున్నారు. సార్, ఎస్ సార్. చాలా నిజంగా చాలా బిగ్గెస్ట్ టఫెస్ట్ కదా అదే. చాలా చాలా టఫ్ సార్. అదేంటి అంటే సార్ దాంట్లో ఇవి ఉంటాయి నత్తగొలలు ఇవన్నీ ఉంటాయి మన సార్. సో దాంట్లోంచి ఆయిల్ మాఫియా రిలేటెడ్ ఉంటుంది మన సార్ మన సినిమాలో. సో అదేంటి అంటే సముద్రం మధ్యలోంచి తీసుకొస్తున్న బిల్డప్ మనం క్రియేట్ చేయాలి సార్. ఓకే. సో దట్స్ వై ఏటిమోగ్ అనే ప్లేస్కి రఘు సార్ని తీసుకెళ్ళిపోయాను, ఆ బురదలో యాక్ట్ చేయించాను. సో దాంట్లో ఇదంతా చేయడం ఇవన్నీ కూడా సినిమాలో ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. ఓకే. సో సినిమాలో ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈ సాడిస్టోడ్ అంటూ ఉంటారు సరదాగా రండి వీడు మాట్లాడు అన్నట్టు సరదాగా ఉంటారు సార్. సో అంటే ఒక డైరెక్టర్ పరంగా డైరెక్టర్గా మీరు ఎలాగో చెప్తున్నారు, క్లారిటీ పర్ఫెక్షన్ అన్నీ ఉండేలాగా చూసుకుంటారు. ప్రొడక్షన్ పరంగా మీరు చెప్పిన విషయాలు కూడా క్లియర్గా ఉన్నాయి. యాక్టర్ పరంగా చూస్తే కనుక మీరు Yes, sir. పర్ఫామ్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, లేకపోతే క్యారెక్టర్ చేయాలి నచ్చింది మీరు చేశారా లేకపోతే కావాలని చేశారా? లేదు సార్, కావాలని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం మన శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఉన్నారు కదా సార్, అవునవును. ఆయన్ని ఒక ఇంపార్టెంట్ రోల్కి మన సినిమాలో పెట్టుకున్నాం సార్. సో మా బడ్జెట్ వల్ల ఏంటో తక్కువ రోజులే అడిగాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే తక్కువ రోజులు ఎక్కువ సీన్లు. ఓకే. సో కానీ ఆయన బాగా కోఆపరేట్ చేసేవారు. ఎంత బాగా కోఆపరేట్ చేసేవారు అంటే ఇలా రోడ్డు మీద షర్ట్ మార్చుకోమన్నా మార్చుకునేవారు ఆయన టక్మని. ఓకే. కాకపోతే నా భయం ఏంటి అంటే మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్లు కదా సార్, ఎవరినో తెచ్చి ఈయన పక్కన ఆయనకి సింక్ అవ్వకుండా సరిగ్గా యాక్ట్ చేయకపోతే మాకు టేకులు ఓకే. టైం ప్రాబ్లం అవుతుంది. ఈ ఉద్దేశంతో ఏం చేశానంటే సర్లీ ఈ క్యారెక్టర్ మనం చేసేద్దాం అంటే నాకు స్క్రిప్ట్ అంతా క్లారిటీ ఉంటుంది కదా సార్, అవును. టక్మని యాక్ట్ చేయొచ్చు. సో దట్స్ వై నేను చేయాల్సి వచ్చింది సార్. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా ఇది ప్లస్ అవుతుంది ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. మాక్సిమం. కానీ నేను అంత తోపు యాక్టర్ కాదు సార్, ఐ బ్యాడ్ యాక్టర్ యాక్చువల్లీ. లేదులేండి, ఇదిలోనే కనిపిస్తుంది మధ్యలో మీ షార్ట్ కరెక్ట్గా
టీజర్లో ఒక్క షాట్ ఎస్ కనిపిస్తుంది. సార్, ఎస్ సార్. చూసేసి బార్లో ఆ, ఎపిసోడ్ అవును. రఘు సార్ ఏమంటారంటే "ఒరి ఈ ఒక్క షాట్లోనే బాగా చేసేవారు అనమాట. ఓకే. సో దెన్ నాకు పాటలకు సంబంధించి చూస్తే కనుక Yes, sir. మంగాదేవి గారు పాడినటువంటి పాట, ఆ పాట ఒరిజినల్గా సినిమా మొత్తం కనిపిస్తుందా, లేకపోతే జస్ట్ టీజర్లో అట్లా వాడినట్టు కనిపిస్తుంది? లేదు సార్, సినిమాలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంటుంది సార్. ఓకే. ఇచ్చోటనే అనేది చోటనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంటుంది సార్. అంటే నేను మీ దగ్గర దాయడానికే ఉంది, అలాగే మేము ట్రైలర్లో ఓపెన్ చేస్తాం. సో ఇది ఏంటి అంటే గేదెల రాజు అనే క్యారెక్టర్ మన సినిమా స్టార్టింగ్లోనే చనిపోతాడు సార్, చనిపోతాడు. చనిపోతాడు. Okay. సో ఆ ఒక మర్డర్ జరుగుతుంది, గేదెల రాజు అనే క్యారెక్టర్ మర్డర్ జరుగుతుంది. సో దాని చుట్టూ మన సినిమా మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో Non-linear జరుగుతుంది సార్. screen play. ప్రజెంట్ పాస్ట్, Okay. ప్రజెంట్ పాస్ట్ ఒక 5 కథలు ఈ గేదెల రాజు మర్డర్కి ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయి, అసలు గేదెల రాజు లైఫ్లో ఈ 5 కథలు అసలు ఏంటి. సబ్సిక్వెంట్గా కథలు ఎగ్జాక్ట్లీ సార్. సో ప్రతి కథలో గేదెల రాజు ఉంటాడు. ఓకే. సో అందుకే మనం టీజర్లో డైలాగ్ ఉంది కదా, ప్రతి కథలు? భయంలో వెనకాల నేను ఉంటాను అన్నది ఇదే సార్. ప్రతి అదే. కథలో గేదెల రాజు ఉంటాడు. సో 5 కథల్లో ఏ కథ గేదెల రాజు చావు కారణమైంది అనేది మెయిన్ సీక్వెన్స్ సార్. ఓకే. సో ఈ ఇచ్చోటనే అనేది ఏదైతే ఉందో రాజు మహారాజు అనేది గేదెల రాజు చనిపోయిన తర్వాత వచ్చే పాట సార్. ఓకే. సో దాన్ని మనం ప్యాథటిక్గా వెళ్ళలేదు సార్, ఓ, సరదాగా వెళ్ళాం. ఓకే. అంటే ఆయన అందరూ తిట్టుకుంటూ ఉంటారు, ఓ, పోయాడు అన్నట్టు ఒక బాధ చూపిస్తూనే తిట్టుకుంటూ ఉంటారు, వీడు ఎలా చేశాడు అలా చేశాడు అన్నట్టు తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు పోవడం మంచిదైంది అన్నట్టుగాను. కొంచెం అలాగే ఆ. రెండు సింక్ అయి ఉంటాయి, రెండు రిలేట్ అయి ఉంటాయి. అలా వచ్చే సాంగ్ సార్ చాలా ఇంపార్టెంట్ సాంగ్ సార్ సినిమాలో. అలాగే బేబీ గారు కూడా ఒక పాట Yes, sir. పాడారు. Yes, sir. ఆ పాట సంబంధించిన సందర్భంగా ఎలా ఆ పాట అయితే మన సినిమాలో ఒక క్రేజీ సాంగ్ సార్. ఉంది? మంచి డ్యాన్స్ ఉంటుంది. సో రఘు గారు కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తారు. ఓ, ఆ పాటలో కూడా ఆయన ఉంటాడు. ఆయన ఉంటారు సార్. ఓకే. ఒక హీరో హీరోయిన్ కూడా ఉంటారు సార్, వికాస్ అండ్ మౌనిక అని చెప్పి. అవునవును. వాళ్ళిద్దరూ ఉంటారు సార్. ఇది సెలబ్రేషన్ సాంగ్ సార్, Yeah. క్లియర్గా సెలబ్రేషన్ సాంగ్. ఆవిడతో పాడించాలని నిర్ణయం మాత్రం రఘు గారిదే సార్. ఓకే. అంటే రఘు ఆయన గారు. మామూలుగా ఇలాంటివి చేస్తుంటారు కదా, Yes, sir. ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు Yes, కదా. నిజానికి ఆయన ఇలాంటి వాళ్ళని వెలుగులో తీసుకొచ్చిన సందర్భం కూడా ఆయన కనిపిస్తూ ఉంటుంది Yes, నిజానికి, sir. రఘు గారు. ఎస్ సార్, ఒక గుడ్డి వాళ్ళతో పాడించవచ్చు కావచ్చు, ఇట్లాంటివన్నీ కొంచెం చాలా ప్లస్ అవుతుంది. ఎస్ సార్. అయితే మిగతా క్యారెక్టర్ల పరంగా ఎట్లా ఉండబోతున్నారు అంటే మీరు చెప్పినట్టుగా నిజానికి ఉపకథల్లాగా ఒక Yes. ఐదు ఉన్నట్టు కనిపిస్తున్నట్టు, ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి రావడం, ఒక లవ్ స్టోరీ లా ఉండొచ్చు, లేకపోతే ఒక బీచ్ దగ్గర ఒక Yes, sir. సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ డిఫరెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ సార్. ఈ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ మన సినిమాలో 2 జంటలు ఉంటాయి సార్. అండ్ శివయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, Hmm. డెక్కా అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. డెక్కా ఓకే. కుర్రోడు సార్, ఆడు ఓకే. ఒక 19-20 years కుర్రోడు ఆడు. ఓకే. శివయ్య అనేది ఏంటి అంటే ఒక ఇట్స్ లైక్ హీస్ అరౌండ్ 45-50 కనిపించే ఒక క్యారెక్టర్, నాటకాలు వేసుకునే ఒక క్యారెక్టర్ అతను. ఆ టీజర్ లో కూడా కనిపిస్తా Yes, sir. ఎస్ సార్, ఆ క్యారెక్టర్ సార్. అండ్ 2 ప్రేమ కథలు సార్, 2 ప్రేమ కథలు. ఒక ప్రేమ కథలో వికాస్ అని మనకు ఇప్పుడు రావు బహదూర్లో చేస్తున్నాడు, ముందు డియర్ కామ్రేడ్లో చేశాడు, తమిళ సినిమాలు చేశాడు. ఓకే. హీస్ అ బిజీ ఆర్టిస్ట్ సార్ యాక్చువల్లీ. వికాస్ అని నాకు డియర్ కామ్రేడ్లో పరిచయం. అండ్ మౌనిక అని ఒక అమ్మాయి, ఇప్పుడు 3rd ఫిలిం సార్ ఆ అమ్మాయిది, మౌనిక కలపాలి. కనిపించిన పర్సన్. ఎస్ సార్. అండ్ ఇంకొక జంట వచ్చేసి మనకి మొన్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో ఉన్నారు కదా సార్, టీనా శ్రావ్య. అవునవును. సో తను అండ్ రామచంద్ర అని చెప్పి కాకినాడ అతను సార్. ఓకే. అండ్ అసోసియేట్ డైరెక్టర్గా చేశారు డియర్ కామ్రేడ్కి. ఓకే. సో ఈ నలుగురు వీళ్ళిద్దరు. సో వీళ్ళు ఇంపార్టెంట్ సార్ సినిమాలో. టీజర్లో ఒక డిఫరెంట్ షార్ట్స్ కనిపిస్తున్నాయి, ఒక 2 డిఫరెంట్ షార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. కొడితే అందరు టప్ప కొట్టేస్తున్నారు, 1 by 1 ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటుంది. దాంతోపాటు ఆ పోలీస్ క్యారెక్టర్ ఒక స్కెచ్ గీసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, ఒక డిఫరెంట్గా. ఎస్ సార్. ఆ స్కెచ్లు కూడా ముగ్గురు లేదా డిఫరెంట్ క్యారెక్టర్స్తో కనిపించినట్టుగా కనిపిస్తుంటుంది. అంటే ఎలా ఉంటుంది సార్ అది? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇది డిఫరెంట్ సినారియోస్లో జరిగే కథ ఇన్సిడెంట్స్ సార్ ఇవన్నీ. ఓకే. సో వాటిని మనం అంతా రిలేట్ చేసుకుంటూ వచ్చాం సార్. సో నేను ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పానో, ఈ పోలీసులు మెయిన్ చేసేది పోలీసులు సార్. అండ్ దానికి రిలేటెడ్గా మన శివయ్య క్యారెక్టర్ కూడా టీజర్లో గేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతూ ఉండే అంటే వీళ్ళ ప్లాను సిమిలర్గానే ఉంటుంది సార్. ఓకే. సో అది ఎందుకు ఉంది, ఆ సిమిలర్గా ఉన్న ప్లాన్కి ఈ క్యారెక్టర్లకి సంబంధం ఏంటి? సో అందుకే మనం అన్నిటిని వాట్ ఎవర్ ఆ కట్ షాట్లు వేసుకున్నాం కదా సార్ ఎడిట్ ప్రకారం. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ అన్నది మనం ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే అలా చేసాం. అందుకే టీజర్ చాలా బాగా నచ్చింది. అంటే Yes. కారణం అంటే ఇదే రీజన్ ఒక రకంగా. అంటే Yeah. టీజర్ డిఫరెంట్గా ఫ్రేమ్ సెట్ చేయడం, షార్ట్స్ చేయడం, డిఫరెంట్ అవన్నీ కలుపుతున్నట్టు లాస్ట్ కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని మీరు చెప్తా ఉన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనేది ఈ మధ్య కాలంలో మనకు పెద్దగా తగలటలేదు. Yes. ఒక రకంగా చూస్తే కనుక అంటే డిఫరెంట్గా వెళ్ళిపోవడమో, లేకపోతే కొంచెం కొత్తదనం అంటే మలయాళంలో చూస్తే కనుక ఎక్కువ కనిపిస్తున్నాయి ఇలాంటివి. ఎస్ సార్, ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే పరంగా మీ రైటింగ్ ఎట్లా ఉంటుంది అంటే చూస్తే కనుక సినిమా పరంగా అంటే చూద్దాం మనం షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని చేసినప్పుడు కూడా సినిమా పరంగా రైటర్గా
నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్. ఎస్ సార్, ఎస్ సార్, చిన్న విషయం అయితే కాదు. ఎస్ సార్. అది ఈ విషయంలో ఎలా మీరు చేశారు మీరు? సార్ మెయిన్ ఏంటంటే సార్, ఇది ఒక క్రైమ్ డ్రామా సార్. చాలా క్రైమ్ డ్రామాలు వస్తూ ఉంటాయి. అవును. సో మనం ఏదైనా కొత్తగా చేయాలి అన్నదే మన మెయిన్ మోటివ్ సార్. సో దట్స్ వై ఏంటి అంటే ఒక కథని స్ట్రైట్గా చెప్పేస్తే ఇంకా ఈ క్రైమ్ తప్ప ఏముండదు. ఓకే. మళ్ళీ మనం ఆ లవ్ స్టోరీస్ అన్ని లైన్గా చెప్పేస్తే లవ్ స్టోరీస్ తప్ప ఏముండదు. సో కొంచెం సేపు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఒక రిలాక్సేషన్ కూడా ఇవ్వాలి. ఒక సీరియస్ డ్రామా జరుగుతూ ఒక ప్రేమ కథను మనం మళ్ళీ ఎంటర్ చేయగలిగితే కనుక ఆడియన్స్ కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆ కథని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై ప్రజెంట్ పాస్ట్ వెళ్తూనే ఆ ఇంట్రెస్ట్ పోకుండా సార్. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తున్నారు. ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో క్రైమ్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి కథలు ఈ మధ్య కాలంలో తక్కువ వచ్చిందని చెప్పాను, కానీ తక్కువ వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఓకే సార్, ఓకే. మాక్సిమం ఈ మధ్య కాలం అంటే పేర్లు ఎందుకు లేక నాకు ఈ మధ్య వచ్చినటువంటి సినిమాలు, ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ ఈ 2-3 ఏళ్ల మధ్య కాలంలో వచ్చినటువంటి క్రైమ్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, క్రైమ్ కామెడీ కావచ్చు, లేకపోతే క్రైమ్ సీరియస్గా కూడా కావచ్చు, ఎస్ సార్, ఇవన్నీ నాన్ లీనియర్ స్క్రీన్లో వచ్చినటువంటి సినిమాలు ఇవన్నీ ఎస్ ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు, మెప్పించలేదు. ఓకే సార్. మీ వరకు వస్తే కనుక అది ఆ పాయింట్ ఎలా ఉండదు? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఏంటి అంటే సార్, ఆకట్టుకోవడం అనే దాని గురించే మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం ఈ సినిమాలో యూజ్ చేసాం సార్. సో ప్రేమ కథ, ఇప్పుడు ఒక క్రైమ్ సినిమాలో ఏంటి అంటే ఒకే క్రైమ్ మీద వెళ్తూ ఉంటుంది. సో ఆ క్రైమ్కి రిలేటెడ్ మళ్ళీ వెనకాల కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ అలా కాకుండా ఒక లైఫ్ చూపిస్తున్నాం సార్ మనం. సార్ నేను మీకు మనం కలిసిన వెంటనే చెప్పాను, నేను ఈ క్రైమ్ కథలో క్రైమ్ ఎక్కువ ఉండదు. ఓకే. క్రైమ్ కథలో ఉంటుంది. సో మీకు వెనకాల క్రైమ్ ఉంది, ఇది ఒకటి జరిగింది అనేది తెలుస్తూ ఉంటుంది, కానీ దీంట్లో ఏంటి అంటే లైఫ్స్ ఉంటాయి సార్. లైఫ్సే ఉంటాయి సార్. అంటే గేదెల రాజు క్యారెక్టర్ కూడా ఊరికే కోపంగా ఉన్నాడు సార్. ఒక నార్మల్ వ్యక్తి. ఇప్పుడు మనకి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అనుకోండి సార్, అది సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఎల్లో ఒకటి కొడతాడు, మిగిలిన టైంలో నార్మల్ ఉండే కదా సార్. సో అలాగే ఉంటాయి సార్ క్యారెక్టర్లు అన్నీ కూడా. మనం రెగ్యులర్గా ఒక స్మాల్ టౌన్ వెళ్తే కనిపిస్తూ ఉంటారు, అలాగే ఉంటాయి సార్. వాళ్ళ లైఫ్ నుంచి వచ్చిన కథే సార్. సో ఆ కారణంగా ఇది మిగతా కథలకి సినిమాలకి కొంచెం భిన్నంగా ఉండే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఆ లైఫ్ని మనం ఎప్పుడైతే చూపిస్తున్నామో, ఆ ఎమోషన్ ఎప్పుడైతే చూపిస్తున్నామో, సో ఖచ్చితంగా అండ్ డెప్త్ ఉంటుంది సార్. సో మీకు ఇప్పుడు ఒక క్యారెక్టర్ని నేను రంగేసి డ్యాన్సులు చేయించాను కదా సార్, టీజర్లో ఉంది కదా సార్. సో అది ఏదో మనం విజువల్ ఇంపాక్ట్ కోసం పెట్టింది కదా సార్. అదే అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. సో అంత డెప్త్ ఉంటుంది సార్. సో అయితే రఘుకుంచి గారు చూస్తే కనుక అంటే కొంత అతిశయక్తి అనిపించినప్పటికీ కూడా పలాస సినిమాలో ఫస్ట్ సినిమా ఆయనకి యాక్చువల్గా యాక్టర్గా పలాసలో కొంత ఆకట్టుకున్నట్టుగానో లేదా క్యారెక్టర్ పరంగా చూస్తే మాత్రం బాగా చేశాడని చెప్పి కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా రఘుకుంచ గారి చాలా రొటీన్గాను రెగ్యులర్గాను పెద్దగా పర్ఫార్మెన్స్ పరంగా పెద్ద కనిపించలేదు, నిజానికి కనిపించలేదు వాస్తవానికి. ఆయన కామెంట్ చేసినప్పుడు కూడా ఇది కామెంట్ కూడా నేను తీసుకోగలనేది. సో ఆయన పరంగా చూస్తే ఈ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఇందులో వేరియేషన్ ఏమైనా ఉంటుందా ఈ సినిమాకి సంబంధించి చూస్తే? ఖచ్చితంగా సార్, వేరియేషన్ కాదు, రియలిస్టిక్గా ఉంటుంది సార్. రియలిస్టిక్గా ఉంటుంది. అంటే మనం రఘుకుంచ గారిని సరదాగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, అలాగే తెలుస్తూ అది ఉంటూ కూడా ఒక విలన్ ఎలా ఉంటాడు అన్నది మనం చూపిస్తున్నాం సార్. అంటే విలన్ అంటే ఏదో గంభీరంగా ఉండి ఏదో ఇలాగే ఉండి ఆ టైప్ ఉండదు సార్. చాలా ఒక రెగ్యులర్ పర్సన్ ఎలా ఉంటాడో అంత న్యాచురల్గా ఉంటుంది సార్. ఖచ్చితంగా అంటే ఆయన ముందు సినిమాలు బాగున్నాయా బాగోలేదా అనేది నేను కామెంట్ చేయను సార్, కానీ మన సినిమాలో రఘుకుంచ గారు ఖచ్చితంగా ఆ గేదెలరాజు క్యారెక్టర్ని ఒక రేంజ్లో నిలబెట్టారు సార్. ఖచ్చితంగా నేను రాసుకున్న దానికి 200% న్యాయం జరిగేలాగా చేశారు సార్. అంటే ప్రజెంట్ అని లేదా కొంత డబ్బులు పెట్టారని ఈ కారణంగా చెప్తున్నారా మీరు ఏమన్నట్లా? సార్ నా సినిమా సార్, రఘు సార్ ప్రజెంటర్ అయినా కాకపోయినా ఆ గేదెలరాజు క్యారెక్టర్కి ప్రాణం పోతే నష్టపోయింది నేనే కదా సార్. సో ఆయన అంత ప్రాణం పోసారు కాబట్టి ఈరోజు నేను ఇంత అభిమానం చూపిస్తున్నాను సార్. దెన్ ఒకవేళ రఘుకుంచ గారు కాకుండా ఇంకెవరైనా అప్రోచ్ అయ్యారు మీరు క్యారెక్టర్ సంబంధించి? అంటే ముందు అయ్యాను అంటే ఇంత పెద్ద యాక్టర్ అవ్వలేదు సార్. మా బడ్జెట్ ఇదిలో నేను వేరే యాక్టర్ని అయ్యాను. కాకపోతే మా భరత్ సార్ తిట్టారు సార్ నన్ను. ఒరే గేదెలరాజు అనే క్యారెక్టర్ ఈ సినిమాకి ప్రాణమైనప్పుడు నువ్వు ఆ విషయంలో కకృతి పడతావేంట్రా, ఒక మంచి యాక్టర్ని పట్టుకో, వెళ్ళి మాట్లాడు వాళ్ళతో, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావనుకో ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే చేయరు, ఒక్కోసారి యాక్సెప్ట్ కూడా చేస్తారు, నువ్వు ట్రై చేయకుండా డబ్బులే క్రైటీరియా అనుకుంటే ఎలా అని చెప్పి భరత్ సార్ తిట్టారు సార్. సో ఆల్మోస్ట్ నేను ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేయాలి ముందు అనుకున్న ఆయనకి. సో ఆ లాస్ట్ మినిట్లో భరత్ సార్ చెప్పిన తర్వాత ఆయన కొంచెం ఈ మనీ దగ్గర అటు ఇటు ఊగుతుంటే పోన్లే అని చెప్పి నేను లక్కీగా నాకు రఘు సార్ కాంటాక్ట్ ఒక డిఓపి ద్వారా దొరికింది సార్. సో దొరికిన తర్వాత మిగిలిందంతా హిస్టరీ సార్. సార్ నిజంగా ఒక మాట చెప్తున్నాను సార్, నేను గనక అంటే నాకు ఆ రోజు నా లైఫ్లో ఈ సినిమా విషయంలో మిరాకిల్సే జరిగినాయి సార్. ఆ రోజు నేను గనక రఘుకుంచ గారిని క్యాష్ చేయకపోయి ఉండుంటే ఈ రోజు మీ ముందు నేను కూర్చుందని కాదు సార్.
అంటే ఆ సినిమాకి నేను బాగా తీస్తాను సార్, బాగానే తీసేస్తా, అంతా బాగానే ఉంటుంది. కానీ సినిమా జనాలకు తెలియాలి కదా సార్, అవును. నేను దాచుకుంటే ఏమొస్తుంది సార్. ఈరోజు ఈ రఘు కుంచె అనే ఆయన మా సినిమాలోకి రావడం వల్ల మాకు కొంచెం ఆ పాజిటివిటీ ఇంకొంచెం వచ్చింది. మేము కొంచెం స్పీడ్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. ఈవెన్ మాకు ఇప్పుడు ఆఫీస్ కూడా లేదు సార్, రఘు కుంచె గారి స్టూడియోలోనే చేస్తున్నాం. ఓకే. సో హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సో ఆయన స్టూడియోలో అంత సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకి వీళ్ళకి మా గురించి చెప్తూ మంచిగా చెప్తూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నేను ముందు వేరే వ్యక్తితో చేసి ఉంటే అది లేకపోతున్నాను. ఆయన ఏదో బ్యాడ్ యాక్టర్ అని అంటలా, ఈ పుష్ లేకపోతున్నాం, ఈ ఫేస్ లేకపోతున్నాను. ఖచ్చితంగా రఘు కుంచె గారు గేదెల సినిమాకి బిగ్గెస్ట్ ఫేస్ సార్. అంటే ఒక రకంగా ఆయన కూడా ఈ క్యారెక్టర్ బాగా నచ్చుండొచ్చేమో 100% personal గా సార్. కూడా. ఆయన అంటే చాలా ఇష్టం సార్ ఈ క్యారెక్టర్. నిజానికి రఘు కుంచె గారు ఏ సినిమా చూసినా కొంచెం పాజిటివ్ గానే వెళ్తా ఉంటాడు మోస్ట్లీ. ఎస్ సార్, ఈ సినిమా ఇంకొస్తే ఎక్కువ పాజిటివ్ చూపిస్తుంటారు. ఎస్ సార్, ఎస్ చాలా చాలా ఎక్కువ సో మ్యూజిక్ పరంగా ఎలా ఉంటుందండి సినిమా మాక్సిమం? సార్. మ్యూజిక్ పరంగా ఇప్పుడు 3 సాంగ్స్ ఉన్నాయి సార్, మనం 2 సాంగ్స్ రిలీజ్ చేసాం సార్. ఇంకొక మెలోడీ ఉంటుంది సార్, ఓకే. అది రఘు సారే పాడారు. రఘు సార్ పాడాలని నేనే ఫోర్స్ చేశా కూడా సార్, ఓకే. ఎందుకంటే ఆయన ఓ నో 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 సో ఆ జీరా నాకు చాలా ఇష్టం సార్. ఓకే. సో అంత బ్యూటిఫుల్ మెలోడీ మన సినిమాలో ఉంటుంది సార్. ఈ 2 లవ్ స్టోరీస్ అన్నాను కదా సార్, వాళ్ళిద్దరికి కూడా ఈ సాంగ్ ఉంటుంది సార్. సో అది రఘు సారే పాడారు సార్, మొత్తం 3 పాటలు సార్. ఓకే. సో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను అంటే నా సినిమాని నేను ఏదో లేపట్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఖర్చు పెట్టిన దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఇచ్చారు సార్. నిజానికి రఘు కుంచె గారు ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఎందుకో అక్కడ ఆయన ప్లస్ అవ్వట్లేదు లేదా ఆయనకి బ్రేక్ అవ్వట్లేదు అనేది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా టఫ్గా ఉంటాడు ఆయన. Yes, sir. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. అదే మన ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో చేసినటువంటి యాక్టర్ అమ్మాయి Yes, కదా, sir. Yes, ఆ అమ్మాయి క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో? యాక్చువల్లీ మన సినిమాలో ఆవిడ ఒక నర్స్ క్యారెక్టర్ సార్. ఒక మల్లవరం అనే ఒక హిల్ స్టేషన్ విలేజ్లో ఒక నర్స్ అంటే ఆవిడ డాక్టర్ లాగే మాట. అందరితో ప్రేమగా ఉంటూ, అందరితో కలిసిపోతూ, చిన్నపిల్లలకి టీచర్గా కూడా వర్క్ చేస్తూ అలా ఉండే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ సార్, చాలా మంచి క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ షూటు ఈ సినిమా కన్నా ముందే జరిగింది సార్, మంది ప్రీ వెడ్డింగ్ షో కన్నా ఆవిడ క్యారెక్టర్ పరంగా ముందే జరిగింది. అండ్ ఆ అమ్మాయి రీసెంట్ గా సమ్మక్క సారక్క జాతరలో చిన్న ఇష్యూ జరిగింది చెప్తారు, మీ వరకు వచ్చింది అదేమన్నా? వచ్చింది సార్, ఎందుకంటే అంతకు ముందే మేము గేదెరాజు సంక్రాంతి సంబరాలు అని చెప్పి మా ఊర్లో మొత్తం మన టీం అంతా వచ్చారు సార్. అవును, హీరోలు హీరోయిన్లు అందరూ వచ్చేసారు. ఎక్కడి నుంచే ఆవిడ హైదరాబాద్ అమలాపురం నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి అక్కడికి వెళ్ళారు. అవును, సమ్మక్క సారక్క వెళ్ళారు, తులాభారం చేశారని చెప్పి. ఎస్ సార్, ఎస్ సార్, అది మా వరకు వచ్చింది. పాపం ఆవిడ వెంటనే తెలియక చేశారని వెంటనే బాగా రియాక్ట్ అయ్యారు. తర్వాత అందరూ దాన్ని పాజిటివ్గానే తీసుకోవడం. కుక్కతో తులాభారం అనేది ఫస్ట్ టైం తెలిసి హిస్టరీలో. అదే అసలు జనరల్గా నాకు అసలు అది నాలెడ్జ్ లేదు సార్. ఇంకా విషయం చెప్పాలంటే ఆ బంగారం గురించి, ఆ బెల్లం గురించి నిజం చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ వల్లే మాలాంటి వాళ్ళకి తెలిసింది సార్. సమ్మక్క సారక్కలో ఇది ఒక ట్రెడిషన్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ట్రెడిషన్ ఉంది అన్నది ఆ ఇన్సిడెంట్ వల్ల మాకు తెలిసింది సార్. అయితే పాజిటివ్గానో నెగిటివ్గానో. సరే, ఆమె కూడా చాలా ఎక్కువ మంది నెగిటివ్ అవ్వలేదు యాక్చువల్గా. ఆమె సారీ చెప్పిన ఇమీడియట్గా చెప్పేసింది సార్. చాలా మంది జనం కూడా పాజిటివ్గా తీసుకోవడం ప్లస్ పాయింట్ అయింది చూస్తే. సో ఓవరాల్గా చూస్తే సార్ సినిమా ఇది ట్రైలర్ ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవుతుందా లేకపోతే ఎట్లా? హోప్ఫుల్లీ మార్చ్ సార్, మార్చ్ ఫస్ట్ వీక్ హోప్ఫుల్లీ. అంటే ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదా ఇంత పెద్ద నేపథ్యం కావచ్చు, లేకపోతే కథాపరంగా కావచ్చు, స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, మీరు చెప్పిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అన్నారు కదా, ఆ పరంగా కావచ్చు, ఆర్టిస్టుల పరంగా కావచ్చు, ఒక బిగ్గెస్ట్ ఇది ఉన్నటువంటి సినిమా ఇది. రిలీజ్కి వచ్చేసరికి కొంచెం వెనకబడుతుందా లేదా అనేది ఇబ్బంది పడుతుందా అనే సందర్భాలు కనిపిస్తున్నాయి? అంటే ఖచ్చితంగా ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఏంటి అంటే సార్ ప్రొడక్షన్ హౌస్ పరంగా చూస్తే మీరు Exactly, sir. కొత్త వాళ్ళు అవ్వడం, కొత్త వాళ్ళు నిర్మాత అవ్వడం, డైరెక్టర్ కూడా అతనే అవ్వడం, అంటే కొంచెం చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే 100% ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆల్ అబౌట్ కాంటాక్ట్స్, ఆల్ అబౌట్ బిగ్ థింగ్స్. అందువల్ల ఏంటి అంటే ఉంది, ఇబ్బంది అయితే ఉంది. అలాగని ఎవడో ఎంకరేజ్ చేయట్లేదని కూడా చెప్పండి సార్. సపోర్ట్ చేస్తున్నారు, ఆ సపోర్ట్ సరిపోవట్లేదు అంతే మాకు. ఆ సపోర్ట్ సరిపోవట్లేదు. ఆ కారణంగానే సినిమా ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఆబ్వియస్లీ ఇబ్బంది ఉంటుంది కదా సార్. ఉంది సార్, అంటే ఫస్ట్ సినిమా కావచ్చు మీది, ఫస్ట్ సినిమా ఒకసారి బయటకు వస్తే కనుక నిజానికి అవుట్పుట్ని బట్టి రేంజ్ మారుద్ది, లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, అది వేరే విషయం చూస్తే. ప్రస్తుతానికి మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు సినిమాకి. రఘు కుంచె గారు ఈ విషయంలో ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? 100% చేస్తున్నారు సార్, 100% చేస్తున్నారు. పాపం ఆయనకి తెలిసిన కాంటాక్ట్స్తో ఆయన మాట్లాడుతున్నారు, సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, అన్ని రకాలు జరుగుతున్నాయి సార్. ఆయన ఉండబట్టే అట్లీస్ట్ మార్చ్ హోప్ఫుల్లీ అంటున్నా,
ఓకే. లేకపోతే ఆ హోప్ కూడా లేకపోతుంది సార్. ఓకే. యెస్ సార్. ఓకే. థ్యాంక్ యూ చైతన్య గారు. ఏమైనా మీరు మీరు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. యాక్చువల్‌గా టీజర్‌తోని మాట్లాడడం అనేది చాలా యెస్ పెద్ద విషయం నిజానికి. ట్రైలర్ కావచ్చు, సినిమా కావచ్చు, రకరకాలు సార్. కావచ్చు. యెస్ సార్. సో, మీ టీజర్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. ఆకట్టుకునేలా ఉంది. మెప్పించేలా ఉన్నటువంటి సినిమా టీజర్ కనిపిస్తుంది నాకు. యెస్ సార్. సో, మీ సినిమా కూడా చాలా బాగుండబోతుంది. చాలా బాగుండాలి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ అండ్ ఇంకా చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీజర్ చూసి నన్ను ఇక్కడ పిలవడం ఐఎమ్ సో హ్యాపీ సార్. ఐఎమ్ సో గ్లాడ్. ఎందుకంటే మీ వరకు రీచ్ అవ్వడం, ఇంతమందిని రీచ్ అవ్వడం ఐఎమ్ సో హ్యాపీ సార్. సో నేను కోరుకునేది ఏంటంటే సార్, మీ ద్వారా ప్రేక్షకులను yeah. కోరుకునేది ఏంటి అంటే, చిన్న సినిమా పేరుకి మేము ఉన్నాం కాబట్టి, మేము తీసాం కాబట్టి చిన్న సినిమా సార్. కానీ చాలా పెద్దగా తీసాం, చాలా ఇంట్రెస్టింగ్గా తీసాం, చాలా మంచిగా తీసాం, ప్రేమతో తీసాం. ఓకే. సో అది ఎన్ని జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆడియన్స్ థియేటర్కి వస్తే అన్నీ పోతాయి సార్. అవును. ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆడియన్స్ థియేటర్ రావాలి. Yes, sir. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్‌తో ఎస్ సార్. 100% థియేటర్కి వస్తే కనుక మా నమ్మకం ఏంటి అంటే, ఒక పాజిటివ్తో ఇలా భలే తీశారా అని బయటికి వెళ్ళి చెప్తారు అనే నమ్మకం మాకు ఉంది సార్. ఓకే. కానీ ఆ ఫస్ట్ డే రావడం అనేదే చాలా పెద్ద టాస్క్ కదా సార్. అవును. సో ఈ ఇంటర్వ్యూ ఎవరు చూసినా సరే నేను వాళ్ళని పర్సనల్గా కోరుకునేది ఏంటి అంటే, దయచేసి థియేటర్కి రండి. మమ్మల్ని అంటే నాట్ ఓన్లీ మీ, నేను ఒక్కనే కాదు సార్. 12 ఏళ్ళగా నాతో పాటు నన్ను నమ్మి, ఈ సినిమాని నమ్మి ట్రావెల్ చేస్తున్న అంతమంది లైఫ్స్ కదా సార్. అవును. సో వాళ్ళందరికీ వాళ్ళు కొనుక్కునే ₹100 టికెట్ ఒక రేంజ్లో సపోర్ట్ కదా సార్. అవును. సో నేను అదొక్కటే కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది మీ Yeah. స్టూడియోకి రావడం అండ్ మీతో ఇంటర్వ్యూ చేయడం సార్. ఇది ఈ చైతన్య గారితో ఇంటర్వ్యూ. సో, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. దాంతోపాటు ఆయన చెప్పినట్టుగా, ఆయన కోరుకుంటున్నట్టుగా ఆడియన్స్ రావాలి, థియేటర్ రావాలి. థియేటర్స్ ఆకట్టుకునేలా థియేటర్కి వచ్చిన తర్వాత మాక్సిమం సినిమా పాజిటివ్ టాక్ వస్తుందని చెప్పి చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నారు. సో, ఇది ఈ టీవీ5 ఎంటర్‌టైన్‌మెంట్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ.